భారీ రుణభారం తెలంగాణకు సవాలుగా మారిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకోవడంతో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరిందన్న సీఎం రేవంత్, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కలిసి ఉన్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్న సీఎం రేవంత్, బలమైన పునాదులు, ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఫినాన్స్ కమిషన్ సభ్యులకు వివరించారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు భేటీ అయ్యారు. భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకోవడంతో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరిందన్న సీఎం రేవంత్, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కలిసి ఉన్నట్టు చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, బలమైన పునాదులు, ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఫినాన్స్ కమిషన్ సభ్యులకు వివరించారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు భేటీ అయ్యారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులతో సీఎం రేవంత్ సమావేశం కంటిన్యూ అవుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంపై డీప్ డిస్కషన్ జరుగుతుంది. రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘం బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత సహకరించాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి. పన్నుల నుంచి వచ్చే రెవెన్యూ వాటాను 41% నుంచి 50%కి పెంచాలని రిక్వెస్ట్ చేశారు. సెస్ సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు. సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు భట్టి వివరించారు.